హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఇండియాలో మోస్ట్ హౌంటెడ్ ప్లేసెస్ ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, ఎందుకని ఆ ప్రదేశాలని హౌంటెడ్ ప్లేసెస్ గా పిలుస్తారు, ఆ ప్రదేశాల వెనక ఉన్న కథలని మీ ముందుకి ఎపిసోడ్ రూపంలో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో 2 ఎపిసోడ్స్ ని అప్లోడ్ చేశాం. ఎవరైనా ఆ వీడియోస్ ని చూడకపోతే కంపల్సరీ చూడండి. ఆ వీడియోస్ యొక్క థంబ్నెయిల్స్ ని మీకు చూపిస్తా అండ్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతా, చూడండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మోస్ట్ హౌంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఎపిసోడ్ 3లో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ వెనుక ఉన్న కథలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. మొదటిగా ఢిల్లీ కంటోన్మెంట్ జోన్. ఈ ప్లేస్ ఢిల్లీలో ఉంది. ఈ ప్లేస్ ఒక హైవే. ఈ దారిలో 2 వైపులా చెట్లు, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఈ దారిలో ఎటువంటి స్ట్రీట్ లైట్స్ ఉండవు. నైట్ టైం ఈ దారిలో ట్రావెల్ చేస్తే ఏదో తెలియని భయం కలుగుతుంది. అంతేకాదు, ఎవరో మన వెనుక వస్తున్నట్టు ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అక్కడ నివసించే ప్రజలు ఈ ప్లేస్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని చెప్పారు. అవి ఏంటంటే, నైట్ టైం ఈ రోడ్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక ఆడ మనిషి వైట్ కలర్ శారీలో లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తుంది. ఆమెకి లిఫ్ట్ ఇద్దామని వెహికల్ ఆపితే తను మాయమైపోతుంది. బండి ఆపగానే ఏవో వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ రోడ్డు దాటేంత వరకు ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి. అందుకనే నైట్ 9 తర్వాత ఆ రోడ్డు వైపు ఎవరు వెళ్లే ప్రయత్నం చెయ్యరు అని చెప్తున్నారు. నెక్స్ట్, ద విక్టోరియా బాయ్స్ స్కూల్. ఈ స్కూల్ దౌహిల్ కుర్సెంగ్, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ స్కూల్ ని 1879లో ఓపెన్ చేశారు. అంటే సుమారు 146 ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ని కట్టారు. ఈ స్కూల్ లోపలికి ఎవరు నైట్ టైం వెళ్ళటానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఆ స్కూల్ లోపల ఆత్మలు నైట్ టైం తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు చిన్నపిల్లల నవ్వులు, ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు, ఈ దౌహిల్ అనే ఊరిలో ఒక ఫారెస్ట్ కూడా ఉంది. ఆ ఫారెస్ట్ లో కూడా దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అక్కడి ప్రజలు అప్పుడప్పుడు ఆ ఫారెస్ట్ లో ఉన్న చెట్లని నరకటం కోసం వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక మనిషి తల లేకుండా ఉత్తి మొండెంతోనే తిరగటం చూశాము అని చెప్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఆ ఊరిలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు ఇలాంటి సంఘటనలను ఎదురయ్యాయి అని చెప్పారు. నైట్ టైం ఆ ఫారెస్ట్ ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఏదో తెలియని భయం కలుగుతుంది. ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు, ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. నైట్ టైం ఆ ఫారెస్ట్ చుట్టుపక్కకి వెళ్లటం కూడా ఎంతో ప్రమాదకరమని, అందుకనే ఆ ఊరిలోని ప్రజలు నైట్ టైం ఎట్టు పరిస్థితుల్లో అటువైపు వెళ్ళమని చెప్తున్నారు. ఆ ఊరి గురించి తెలిసి దెయ్యాల మీద రీసెర్చ్లు చేసే కొంతమంది ఆ ప్రాంతంలో అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అని కొన్ని రీసెర్చ్లు చేశారు. ఆ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయి అనటానికి ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు. కానీ ఆ ఫారెస్ట్ లోపల అండ్ ఆ స్కూల్ లోపల ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు. కానీ ఆ ఊరి ప్రజలు మటుకి ఆ ప్రాంతంలో ఆత్మలు, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని బలంగా నమ్ముతున్నారు. అందుకనే ఈ ప్రాంతం మన ఇండియాలో మోస్ట్ హౌంటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా ఉంది. నెక్స్ట్, టన్నల్ నెంబర్ 33 రైల్వే ట్రాక్. ఈ టన్నల్ నెంబర్ 33 అనే రైల్వే ట్రాక్ షిమ్లాలో ఉంది. ఈ టన్నల్ హౌంటెడ్ ప్లేస్ గా మారటానికి కారణం ఏంటంటే, ఈ టన్నల్ లోపల ఒక ఆత్మ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ ఆత్మని అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది చూశామని కూడా చెప్తున్నారు. అసలు ఆ ఆత్మ ఎవరది, ఈ టన్నల్ ని ఎప్పుడు నిర్మించారు, ఈ ప్లేస్ హౌంటెడ్ గా మారటానికి కారణం ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. కల్కా టు షిమ్లా ట్రైన్ రూట్ లో మొత్తం 107 టన్నల్స్ ఉన్నాయి. అందులో కొన్ని కారణాల వల్ల 4 టన్నల్స్ ని క్లోజ్ చేసేశారు. ప్రజెంట్ 103 టన్నల్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఈ 103 టన్నల్స్ లో కేవలం టన్నల్ నెంబర్ 33ని నిర్మించడానికి చాలా కష్టపడ్డారు. ఈ టన్నల్ 1898లో బ్రిటిష్ వాళ్ళ హయాంలో స్టార్ట్ చేశారు. ఈ టన్నల్ ని తవ్వించే బాధ్యత కల్నల్ బరోక్ అనే వ్యక్తికి అప్పచెప్పారు. బరోక్ ఈ టన్నల్ తవ్వకం వేగంగా పూర్తి చేయాలి అని కొండని 2 వైపుల నుంచి ఒకేసారి తవ్వించడం ప్రారంభించాడు. కానీ బరోక్ ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ కొండకు 2 వైపులా రంధ్రాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ వాటిని కలపలేకపోయాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు బరోక్ ని అవమానించి జాబ్లో నుంచి తీసేశారు.
బరోగ్ ఆ అవమానం తట్టుకోలేక ఈ టన్నల్లోకి వచ్చి షూట్ చేసుకొని చనిపోయాడు. అతని డెడ్ బాడీని ఈ టన్నల్ పక్కనే పాతిపెట్టారు. అప్పటి నుంచి అతని ఆత్మ ఈ టన్నల్లోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. బరోగ్ చనిపోయిన తరువాత ఈ టన్నల్ని పూర్తి చేసే బాధ్యత బ్రిటిష్ ఇంజనీరింగ్ హెచ్ఎస్ హారింగ్టన్ కి ఇచ్చారు. ఆ సమయంలో టన్నల్ లోపల పనిచేసే వర్కర్స్ బరోగ్ ఆత్మని చూశారు అని చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టన్నల్ నెంబర్ 33లో బరోగ్ ఆత్మ తిరుగుతూ ఉంటుంది అని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకనే ఈ ప్లేస్ ని మన ఇండియాలో మోస్ట్ హౌంటెడ్ ప్లేస్ లో ఒకటిగా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మోస్ట్ హౌంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఎపిసోడ్ 3లో మనం తెలుసుకున్న ప్లేసెస్ ఏంటంటే ఢిల్లీ కంటోన్మెంట్ జోన్, డౌహిల్ కర్సియోంగ్ అండ్ టన్నల్ నెంబర్ 33 షిమ్లా. ఈ 3 ప్లేసెస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు అనేవి ఉన్నాయా లేదా అది మన మూఢనమ్మకమా? మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. లాస్ట్లో కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.